క్రికెట్ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవ్వరు లేరబ్బా. అందులో ఒక్కో క్రికెటర్కు ఒక్కో తీర్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక మహేంద్ర సింగ్ ధోని గురించి చెప్పక్కర్నే లేదు. ఆయనకున్న అభిమానులు కాదు ఆర్మీ అని చెప్పుకోవచ్చు. అసొంటి ధోని మనం అడగంగానే వచ్చి సెల్ఫీ ఇస్తే ఎట్లుంటది? ఆ ఆనందం చెప్పవశమే కాదు. ఇగో గీ తమ్ముని ఆనందం కూడా గసొంటిది. అబ్బర కొండ కార్ జబర్దస్త్ ఉందిలే. అందులున్న మనిషి ఇంకా జబర్దస్త్ అసొంటోడు ఇంకెవలు. క్రికెట్ లవర్స్ అంతా ప్రాణం ఇచ్చేంత పాయనం పెంచుకున్న క్రికెటరు మహేంద్ర సింగ్ ధోని. గిట్లనే ఆయన రోడ్డు మీద పోతుంటే దూరంకెళ్ళి గీ పిల్లగాడు చూసి సార్ ఒక్క సెల్ఫీ అని అడిగిండు. కథం బండి గేర్ మార్చి పిలగంతానికొచ్చి అద్దం దించి మరి ఓ సెల్ఫీ ఇచ్చి పోయిండు. ఇక అదే ఆనందంతోని ఈ ఫోటోను సోషల్ మీడియాలో వంచుకునేసరికి అది రా ధోని అంటే. ఫ్యాన్స్ ను ఆయన ఎప్పటికీ నిరాశ పెట్టడు. అటు ఆటలనైనా ఇటు వాళ్ళను కల్సుడ్లనైనా. అట్లుంటది మళ్ళా ధోనితోని అనుకుంటా మురుస్తుర్రు క్రికెట్ అభిమానులంతా. ఏపీల ఎలక్షన్లు ఎక్కడిదక్కడ ఒడిచిపోయి గెలిచినోళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసి పండ్ల మీద పడితే ఓడిపోయినోళ్ళు ఓ దిక్కు కొత్త సర్కారు మీద అప్పుడే మాటలు అనుకుంటా మండి పడుతున్నారు. ఇంకో దిక్కు ఈవీఎంల మీద ఇడుచుకబడుతున్నారు. ఆంధ్ర మాజీ సీఎం జగన్ కూడా ఇగో గిట్ల ట్వీట్లు చేసి ఓట్ల పద్ధతి మీద హాట్ మాటలు అనుకొచ్చిండు. అందరికీ అన్ని చేశాం, ఎక్కడ తప్పు జరిగిందో ఆ దేవునికే తెలియాలి. ఎవరో మోసం చేశారనొచ్చు, కానీ ఆధారాలు లేవు అని అనుకుంటా రిజల్ట్ నాడు బయటకు వచ్చి మాట్లాడిండు కదా జగన్. ఇప్పుడు డైరెక్ట్ గా ఈవీఎం నే టార్గెట్ చేసి ట్వీట్ వేసిండు. న్యాయం జరుగుడు మాత్రమే కాదు కనిపించాలి. అట్లనే ప్రజాస్వామ్యం బలంగా ఉండుడే కాకుండా బాజాప్తా కనిపించాలి. దునియాలో మస్తు డెవలప్ అయిన పెద్ద దేశాలు కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. మనం కూడా అదే పాటిద్దాం అని అనుకుంటా రాసుకొచ్చింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అనుకుంటా ఎలన్ మస్క్ నిన్న మొన్న ఓ మాట అన్న ముచ్చట దునియా అంతా చూసింది. ఇటువంటి టైంలో జగన్ కూడా ట్వీట్ చేసే వరకు హాట్ టాపిక్ అయింది ఇప్పుడు ఇదే ముచ్చట. మరి ఇప్పుడు వైనాట్ 175 అనుకుంటే 11 వచ్చినాయి కాబట్టి ఈవీఎంల మీద ఈ తీరుగా గరమైతున్నారు. మరి పోయిన ఎలక్షన్ల తమ పార్టీకి ఇదే ఈవీఎంలతో ఓటింగ్లు పెడితే 150 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం పద్ధతి తప్పు, పేపర్ బ్యాలెటే బెటరు అని ఎందుకు అనలేదు? అంటే మీరు గెలిచి బంపర్ మెజార్టీ వస్తేనేమో ఈవీఎంలు మంచివి, కానీ మీరు ఓడిపోయి పక్క పార్టీకి ఒక్క తీరుగా రికార్డు సీట్లు వస్తే మాత్రం ఈవీఎంలు మంచి కావా అని అనుకుంటే సోషల్ మీడియాలో సురుకులు అంటిస్తారు తెలుగు తమ్ముళ్ళిగా. ఇట్లా ఒక జగన్ అన్ననే కాదు, తెలుగు రాష్ట్రాల ఒక్కో లీడర్ వరుస పెట్టి ఈవీఎంలు వద్దని కూడా చెప్పుకొస్తున్నారు. సిపిఐ నారాయణ సార్ కూడా సీరియస్ అవుతుంటే ఈవీఎంలు వద్దు బ్యాలెటే ముద్దు అనుకుంటా ఇగో ఇట్లా ముచ్చట ముగటేసుకున్నాడు. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. నిజానికి ఈవీఎంల పంచాది ఇయ్యాల నిన్న కాదు, ఎప్పటి సందో నడుస్తూనే ఉంది. ఈ ఎలక్షన్లు కూడా దేశం మొత్తం మీద కూడా జర చర్చనే నడిచింది. ఇప్పుడు మస్కు మాటలతో మళ్ళోసారి పంచాది పడదలేసింది. మరి ఇంకా రేపు ఓడిపోయిన ఎంతమంది ఈవీఎంలను ఈ తిరిగి ఆడిపోసుకుంటా పేపర్ బ్యాలెట్లే సూపర్ అంటారో చూడాలి.